ఏపీ రాజధాని అంశంలో తాను టీడీపీ ప్రభుత్వానికి ఓ కొత్త ప్రతిపాదన చేశానని తెలిపారు మాజీ సీఎం జగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్ అనే పేరుతో గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అదో మహానగరంగా మారుతుందని సూచించారు ఆయన. కానీ ప్లాన్ బి కూడా చంద్రబాబుకు నచ్చలేదని ఆరోపించారు. అసాధ్యమని తెలిసి కూడా స్కామ్లు, బినామీల భూముల కోసం అమరావతిలో లక్షల కోట్లు పెడుతున్నారని చంద్రబాబును విమర్శించారు జగన్. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. కనీసం ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఇవి కనపడుతుంది, నాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎట్టుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. రైట్. ఏపీ రాజధాని అంశంలో తాను టీడీపీ ప్రభుత్వానికి ఒక కొత్త ప్రతిపాదన చేశానని తెలిపారు మాజీ సీఎం జగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలను ఆనుకుంటూ కూడా ఆల్రెడీ హైవేస్ ఉన్నాయి. సో వాటిని కారిడార్ లాగా డెవలప్ చేయగలము అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్న ప్రదేశాల్లో క్యాపిటల్ సిటీను గనక నిర్మిస్తే అది ఇంకాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది జగన్ యొక్క ప్రతిపాదనగా అర్థమవుతోంది. ఇక మచిలీపట్నం పోర్ట్ సైతం ఉన్నందున ట్రాన్స్పోర్టేషన్కు సైతం ఈజీగా ఉంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్లాన్ బిను సైతం చంద్రబాబు అసలు దాని గురించి పట్టించుకోలేదు, అది ఆయనకి నచ్చలేదు అంటూ కూడా జగన్ ఆరోపించడం ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి శివ? అమరావతిపై మరొకసారి వైసీపీ అధినేత యూటర్న్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో అమరావతి కాదు, ఏ ప్రాంతాన్ని కాదు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా తాము వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ అమరావతి పేరుతో భూదందా చేస్తూ, పూర్తి స్థాయిలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దోచుకునే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపు క్రితం పార్లమెంటుకు సంబంధించి కూడా అమరావతి బిల్లును ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి కొంచెంసేపు ముందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో 2014లో రాజధాని అమరావతి, 19లో 3 రాజధానుల పేరుతో చెప్పిన జగన్ తాజాగా
అమరావతి రాజధాని కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే మావిగన్గా పెట్టాలని చెప్పి కూడా ఆయన సూచన చేశారు. వాస్తవానికి గతంలో గుంటూరు, విజయవాడ, తెనాలి కూడా అలాగే తిరుపతిలో కూడా ఇట్లా ప్రాంతాలు ఉంటాయి. సో ఇదే నేపథ్యంలో దాదాపుగా 110 కిలోమీటర్లు మచిలీపట్నం పోయా విజయవాడ, గుంటూరు మీదుగా 110 కిలోమీటర్లు జర్నీ ఉంటుంది. పూర్తి స్థాయి క్యాడర్ ఏర్పాటు ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం కూడా ఉంటుంది. 3 ప్రాంతాలు కలిపి దాదాపుగా 40 లక్షల మంది జనాభా ఉంటారు. సో ఈ నేపథ్యంలో మావిగన్ పేరుతో కూడా ఈ ప్రాంతాన్ని కారిడార్గా ఏర్పాటు చేసి రాజధానిగా ఏర్పాటు చేయాలని చెప్పి జగన్ ప్లాన్ బిని అమలు చేశారు. అంటే మొన్నటి వరకు ప్లాన్ ఏగా 3 రాజధానులు చెప్పిన జగన్ తాజాగా ప్లాన్ బికి సంబంధించి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడకు సంబంధించి కూడా మరొక ప్రతిపాదన తెరగదేసుకొచ్చారు. దీంట్లో కొంచెం ఖర్చు గనక పెట్టినట్లయితే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. 3 ప్రాంతాలకు సంబంధించి కూడా మీరు అనుకున్నట్టు ప్రస్తుతం చంద్రబాబు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అంటున్నాడు కాబట్టి అదే ప్రాముఖ్య దిశగా చూసుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ రాజధానిగా చేయొచ్చు అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అంటే ముఖ్యంగా రాజధాని విషయానికి సంబంధించి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్తూనే కొత్త రకమైన ఆప్షన్స్ని జగన్ తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు నాగార్జున యూనివర్సిటీ అంటే గుంటూరు, విజయవాడ మధ్య ఒక 500 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చు అని చెప్పి గతంలో జగన్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాజాగా చూసుకుంటే కనుక మావిగన్ పేరుతో మరొక ఏరియాను ఏర్పాటు చేయండి, దీన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి మరొక తీర్మానం చేశారు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని ఆయన తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమరావతి ప్రాంతానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో కూడా తీర్మానం చేయించిన నేపథ్యంలో జగన్ ప్రస్తుతం 3 ప్రాంతాలు అంటే మరొకసారి గుంటూరు, విజయవాడ అలాగే మచిలీపట్నంతో 3 ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసి కారిడార్ చేయాలనేది ఆయన ప్రతిపాదన కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ప్రస్తుతం రాజధానికి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి దక్షిణం వైపు ఏదైతే తుళ్ళూరు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ పరిధిలో రాజధాని ఉంది. సో ఇప్పుడు జగన్ చెప్తున్న ఉత్తరం వైపు కనుక చూసుకుంటే ఇటు సముద్ర తీర ప్రాంతం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సో ఇదే ప్రాంతాన్ని తాను కూడా ఇదే ప్రాంతాన్ని చెప్తున్నాను. కాకపోతే ఆ వైపు నుంచి కాకుండా ఈ వైపు మిడిల్లో అంటే అటువైపు ఇటువైపు కాకుండా మిడిల్ ప్రాంతాన్ని రాజధాని చేయాలనేది జగన్ ప్రస్తుతం చేసిన సూచనగా కనిపిస్తోంది. అయితే జగన్ చేసిన సూచన ఏ రకంగా టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు ఏ రకంగా దీనిపై అభిప్రాయం వ్యక్తం చేశారో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ తాజాగా జగన్ చేసిన కీలకమైన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన చర్చ అయితే కొనసాగుతా ఉంది. సత్తాస్ శివ, జగన్ చేసిన ఈ వ్యాఖ్యల్లో కొంచెం ఒక రకమైన పాజిటివ్ ఇది కూడా యాంగిల్ కూడా మనం తీసుకుంటే ఆల్రెడీ డెవలప్ అయిన ప్రదేశాలు, పోర్ట్ ఏరియాస్ అయితే ఉంది. సో ఈజీగా డెవలప్ చేయడానికి కాస్త ఆస్కారం ఉంది. అమరావతిలో డెవలప్మెంట్ ఏమీ లేదు, ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి అనేది అర్థమవుతున్న అంశం. సో దీన్ని కన్సిడరేషన్లోకి ఎందుకు తీసుకోలేదు అని అనాలి. అండ్ ఇద్దరూ కూడా 2 పొలిటికల్ స్టాండ్స్తో క్యాపిటల్ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజధాని విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అలాగే కూటమికి సంబంధించి కావచ్చు. సో అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానిగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచన. సో అదే రకమైన ఆలోచనని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తపరుస్తూ మీరు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ప్రపోజల్ పెట్టారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించిన తుళ్ళూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో రాజధాని గ్రామాలు ఉన్నాయి. విజయవాడ ప్రాంతం రాజధానిగా విరసలుతున్న నేపథ్యంలో దానికి మచిలీపట్నం కనుక యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అలాగే మచిలీపట్నానికి సంబంధించి కారిడార్ ఏర్పాటు చేయొచ్చు. అలాగే పోర్టు కూడా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి సో దేశీయ విదేశానికి సంబంధించి ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇన్పోర్ట్కు సంబంధించి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దాదాపుగా 70% డెవలప్మెంట్ అనే ప్రాంతం కాబట్టి సో కేవలం బిల్డింగ్స్ సంబంధించి నిర్మాణమే జరుగుతుంది. సో ఇప్పటికీ రాజధానికి సంబంధించి పెద్దగా చెప్పుకోదగిన భవనాలు కానీ బిల్డింగ్స్ కానీ ఏమాత్రం కూడా నిర్మాణం జరగలేదు కాబట్టి సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేది జగన్ చెప్తున్న డిమాండ్గా కనిపిస్తూ ఉంది. వాస్తవాన్ని చూసుకుంటే గుంటూరు, విజయవాడ 2 ప్రాంతాల మధ్య సంబంధించి కూడా జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక రకమైన రియాక్ట్ అంటే తమ ప్రాంతాన్ని మచిలీపట్నం, విజయవాడని ఎందుకు రాజధాని చేయకూడదు అనేది ఒక ప్రాంతం అంటే విజయవాడ, మచిలీపట్నానికి సంబంధించిన ప్రజలు కూడా ఒక ఆలోచన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు మాత్రం ఆల్రెడీ గుంటూరు, విజయవాడ రాజధాని పరిధిలోనే ఉంది. సో అక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నాయి. అలాగే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, నిర్మాణాలు చేపడతాం. సమగ్రంగా ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. వైసీపీ ప్రభుత్వం వదిలేసిన పోర్టును తాము తిరిగి నిర్మాణం చేపడుతూ పోర్టును పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికే మచిలీపట్నానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సముద్ర తీర ప్రాంతంలో జాతీయ రహదారులు నిర్మించాం. సో అలాగే విజయవాడ, మచిలీపట్నం వయా హైదరాబాద్ అంటే మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి
జాతీయ రహదారిని కూడా నిర్మాణం చేపట్టాం కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రాంతాలని తాము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, కానీ రాజధానిగా అమరావతి ఉంటుందనేది కూటమి నేతల విధానంగా కనిపిస్తోంది. కానీ జగన్ మాత్రం అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన నేతల మధ్య ఒక రకమైన భేదాభిప్రాయాలు ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎందుకు రాజధాని తమ ప్రాంతంలో ఉండకూడదు అనే ఆలోచన కలిగే రీతిలో జగన్ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా మనం భావించాలి. సో మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధాని విషయంలో అన్ని పార్టీలు ఎవరికొరు వ్యక్తిగత ఎజెండాతో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాస్ శివ, ఫర్దర్ గా ఇటు వైసీపీ స్టాండ్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఏకగ్రీవం అయింది కాబట్టి లీగల్ గా వాళ్ళు ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అండ్ ఫర్దర్ గా సైతం వీళ్ళు ప్రస్తావిస్తూ నెక్స్ట్ గవర్నమెంట్ మీద ఈ అప్పుల భారం అనేది పడుతుంది అంటూ కూడా వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో వాటికి సంబంధించి ఎలా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా రాజధాని విషయానికి సంబంధించి మాత్రం ఇంకా దాదాపుగా చట్టసభలో ఆమోదం పొందింది. ఈరోజు లోక్సభలో, రేపు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత 2-3 రోజుల్లోనే రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సో అమరావతికి చట్టబద్ధత ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమరావతి చట్టబద్ధ వ్యవహారానికి సంబంధించి రాజధాని అంశం దేశ రాజధానికి సంబంధించి మాత్రమే చట్టంలో ఉంది, రాష్ట్రాల రాజధానికి సంబంధించి ఎక్కడా చట్టంలో లేదనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పులు చేస్తాం అనే సందేశాన్ని దాదాపుగా ఇచ్చారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు తమ ప్రాంతానికి రాజధాని కావాలనేది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల క్రితం ధర్మాన ప్రసాదరావు కావచ్చు, బొత్స సత్యనారాయణ లాంటి వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీలో కొంత అయోమయానికి కూడా గురి చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలనుకుంటున్నారు, కానీ అమరావతి ప్రాంతానికి సంబంధించిన నేతలు ఇప్పుడు జగన్ చేసిన కామెంట్స్ కూడా మనం చూసుకుంటే ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుగా చేయాలనేది ఆయన చెప్తున్న డిమాండ్. మరి ఉత్తరాంధ్ర నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఉత్తరాంధ్ర డిమాండ్ని ఏ రకంగా భర్తీ చేయబోతారనేది కూడా మరొక ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర 3 ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా అమరావతిలో అమరావతి సంబంధించిన లెజిస్లేటివ్ పెట్టారు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ పెట్టారు, రాయలసీమలో లీగల్ పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి 3 క్యాపిటల్ నినాదాన్ని ఎత్తుకున్నారు. కానీ ఇప్పుడు 3 ప్రాంతాలని మాత్రమే ప్రస్తుతం ఎత్తుకున్నారు. అది కూడా అమరావతి పరిధిలో, ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతాలనే జగన్ ఎత్తుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి జగన్ తీసుకున్న ఈ విధానం పట్ల ఆ పార్టీ నేతల రియాక్షన్ ఏ రకంగా ఉంటుందనేది కూడా హాట్ టాపిక్గా మారుతుంది. మరి చూడాలి. రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే కనుక కూటమి ప్రభుత్వం రాకముందు వైఎస్ఆర్సీపీ అప్పుల గొప్పగా ఆంధ్రప్రదేశ్ చేసింది. వారు చేసిన అప్పులు తీర్చడానికే తమకి టైం అంతా సరిపోతుంది, ఆదాయం లేక, ఇబ్బందులు లేక అభివృద్ధి చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూటమి నేతలు నిత్యం చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అప్పుల విషయానికి సంబంధించి వరుసగా ప్రభుత్వాలు ఏ ఉన్నా కానీ అప్పుల గొప్పగా ఆంధ్రప్రదేశ్ మారుతూనే వస్తున్న పరిస్థితి ప్రతిసారి జరుగుతుంది కాబట్టి మనం భావించాలి. మరి రాజధాని అంశం మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన చర్చకి జగన్ చేసిన కామెంట్ దారితీశాయని చెప్పొచ్చు. సత్తాస్. థ్యాంక్ యూ శివ.